సమయాలు బైబిల్ తెచ్చుకున్నాడు ఉన్నాయి లోపల తీసుకొని వాడుకోండి. స్త్రీలు పురుషులు పిల్లలు బైబిల్ తెచ్చుకొని కూర్చుని చదువుకోవాలి. మొదటి సమయాలు 25వ అధ్యాయము మొదటి సమయాలు పాత నిబంధన పేజీ నెంబరు 245వ అధ్యాయం. సారీ 5 పేజీ నెంబరు 25వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. 25:3. పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేయలు. ఈ స్త్రీ స్వబుద్ధి గలదై లోకస్ స్త్రీ అయి ఉండేది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ప్రార్థన. ఒక మాట చెప్పాడు ప్రభు, ఆ స్త్రీ సబుద్ధి కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ అని చెప్తూ ఉన్నాడు. మనము సరి చేసుకుంటూ నేను ఈ విధంగా ఉండాలి ప్రభువా అని మనము ప్రభు దగ్గర మన అవసరతను, అక్కర్ని, మన ఆశని, మన కోరికని ప్రభు పాదాల దగ్గర పెడతాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్యా, మీ స్తోత్రం. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, మీ స్తోత్రములు ప్రభా. మేము వచ్చేవారిని మీరు మాట్లాడతాకి మాకంటే ముందుగా ఇక్కడ ఉన్నందుకు మీకు వందనాలు. వందనాలు ప్రభా, మాతో మాట్లాడటానికి మీరు ఇక్కడ ఉన్నారు ప్రభా యేసయ్య. అయ్యా మమ్మల్ని నాయనా బలపరచటానికి ఉన్నారు ప్రభా యేసయ్య. మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచటానికి మీరు ఉన్నారు ప్రభా, మీకు వందనాలు. అది గ్రహించుకొని మీ మాటలు జాగ్రత్తగా వినుటకు సిద్ధపడినైనా మీ మార్గంలో నడిచే కృప ఇక్కడ కూర్చున్న చిన్న మందగా ఉన్నాం ప్రభా నాయనా, మీ స్తోత్రం. ఈ దినం మాట్లాడండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ మాటలు విని బలపడవలసిన వాళ్ళు ఉంటే త్వరగా నడిపించి మీ నామాలు మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో నన్ను బలహీనురాలి అయ్యా, మీ శిలువ చాటునే నన్ను దాచి ఉంచండి. నా నోట మీ అమూల్యమైన మాట ఉంచి నాతో మాట్లాడండి. ఇక్కడ కూడుకుని ఉన్న బిడ్డలతో కూడా మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం కంటిన్యూ చేద్దాం. చదవండి. పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగేయలు. ఈ స్త్రీ స్వబుద్ధి గలదై రూపాయి ఉండేది. అయితే శరీరం బట్టి చూడగా నాబాలు 3 గొడవలు దుర్మార్గుడై ఉండేది. అతడు కాలేబు సంతతి వాడు. నాబాలు గొర్రెలచే కత్తిరి వేయించుచుండేదని ఉన్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలులకు నాబాలు నదులకు పోయి నా పేరు చెప్పి పురుషుల ప్రశ్న అడిగింది. ఆ భాగ్యవంతులతో నీకును నీకు వారికి నీకు కలిగిన అంతటికి క్షేమమును కాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రె వచ్చి కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడేది. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారేదియో పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగో చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయ చూపుము. శుభదినమున మేము ఉచితము కదా, నీకు ఇష్టము
నీ దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివాడు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నింటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు, ఇస్సాకు కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి మారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రె వచ్చే కత్తిరించే వారి వరకు నేను వధించిన పశు మాంసములను తీసి నేను కొద్దిగా తగినని వారి ముందున అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనకకు తిరిగి కోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశాడు. అంతటా దావీదు వారితో, మీరందరూ ఈ కత్తులను ధరించుకుని ఉండగా వారు కత్తులు ధరించుకుని దావీదు కుమారుడు కత్తి ఒకటి ధరించారు. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచింది. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగేలుతో ఇట్లనెను, మా దావీదు అరణ్యంలో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యలో సంచరించినంత సేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయనంతసేపు వారు రాత్రి మగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండేది. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బావుగా జాగ్రత్తగా ఆలోచించుడు. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు. చాలండి, చాలు. అందరూ తలలు పైకెత్తండి. మన దేవుడు ఈరోజు ఈ స్త్రీని మళ్ళీ మన మధ్యకి తీసుకురావాలంటే ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రేమని దేవుని బిడ్డరా, కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీయే, కుటుంబాన్ని చెదరగొట్టుకుని నాశనం చేసుకునేది కూడా స్త్రీయే. కాబట్టి ఈరోజు స్త్రీల గురించి మరి చెప్పి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మన కుటుంబాన్ని కట్టుకుంటాం, ఏ ఆత్మీయతను కలిగి ఉంటే ఇది సహించి భరించగలుగుతాము అన్నది మరి దేవుడు ప్రేరేపణ బట్టి నేను ఈ వాక్యం తీసుకుంటాం జరిగింది. మన దేవుని బిడ్డరా, అది తర్వాత నేను చెప్తాను. దీని తర్వాత మరి ఏం చెప్తానో కూడా చెప్తాను. ఇక్కడ మనము 25:3 మనం చదువుకుంటే అతని పేరు ఏం పేరంట? లాబాను. నాబాలు అతని పేరు కదా. అతని భార్య పేరు అబీగైలు కదా. అబీగైలు. లాబాను ఎటువంటి వాడు, ఆ స్త్రీ ఎటువంటిది, మరి ఆమె ఎటువంటిదో మరొక్కసారి వెనకెళ్తారా? వెనకెళ్ళి ఒక్క మాట చదవండి. అబీగైలు మనసు ఎటువంటిది? అబీగైలు మనసు ఎటువంటిది? ఒక్కసారి చదవండి 3 నుంచి. ఏమంటే ఏముంది? సబుద్ధి కలిగిన స్త్రీ అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ, మంచి మనసు కలిగిన స్త్రీ. అంటే మంచి మనసు సబుద్ధి ఎవరికి ఉంటుందంటే, ఏ స్త్రీలో ఉంటుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీలోనే స్వబుద్ధి అంటే మంచి బుద్ధి ఉంటుంది. లోకస్తులుగా ఉన్న స్త్రీ మనసులో ఈ బుద్ధి ఉండదు. ఎవరిమైనా కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, దేవుని భయభక్తులు ఉంటేనే ఏ బుద్ధి ఉంటుందట? సబుద్ధి ఉంటుంది, మంచి మనసు ఉంటుంది. లేదు లోక సంబంధంగా ఉంటే మనలో ఆ బుద్ధి రానే రాదు. ఇంకా రెండోది, ఇంకా ఏంటి పదవి అది? ఏమంట? రూపస్త్రీ. రూపానికి కూడా చాలా అందగత్తే, మనసుకి సబుద్ధి కలిగిన స్త్రీ మరి మా రూపానికి కూడా చాలా
అందగత్తి అయిన స్త్రీగా ఆమె ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ భర్త గురించి మనం వింటే అతను ఎటువంటి వాడంట? మోటివాడు, దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడికి ఇంత అందమైన భార్య, అందంలోనే కాదండి, కొంతమంది అందం చూసి మోసపోతారు. జాగ్రత్త యవనస్తులు, ఎర్రగా ఉంది బుర్రగా ఉందని చేసేసుకోకండి. హృదయము చూడండి. హృదయము అమ్మాయి ఎటువంటిది, అమ్మాయి మనస్తత్వం ఎటువంటిది, కుటుంబాన్ని కట్టుకునేదా, భర్తను ప్రేమించేదా కాదా అని చూసుకుని వివాహం చేసుకుంటాం మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులుగా మనం ఏం చూస్తాం? పై రూపం చూస్తాం, అంతాన్ని చూస్తాం. కానీ ప్రభు దేన్ని చూస్తున్నాడు? హృదయం చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా హృదయాన్ని చూసే వారంగా ఉండాలని దేవుడి పేరట మనం చేస్తున్నాం. సరే, ఆ దుర్మార్గుడిని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు, మంచిది. వాడు ఏం చేస్తాడు? గొర్రెల బొచ్చు కత్తిరిస్తాడు, అడవిలో బోర్డు సంపాదిస్తున్నాడు, ధనవంతుడు కొడుకు, మంచిది, అన్నీ బాగున్నాయి. సరే, ఇతను అడవిలో ఉన్నాడని, గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని దావీదుకి తెలిసింది. దావీదు ఎవరు? రాజు. రాజుగా తర్వాత రాజు. దావీదుకున్న గుణగణాలు ఏంటండి? దావీదులో ఉన్న గుణగణాలు ఏంటి? చిన్నప్పటి నుంచి ఎవరిని వెంబడించాడు? ఏ మనసుతో ఉన్నాడు? దేవుణ్ణి వెంబడించాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు. అంటే ఆయన మనసు ఎటువంటిది? మంచి మనసు, మంచి మనసు, సహాయం చేసే మనసు, ప్రేమించే మనసు, అన్ని రకాలుగా ఉన్నాయి దేవుని మనసు దావీదు. ఎప్పుడైతే ఇతను అడవిలో ఉన్నాడు అని తెలుసుకున్నాడో, సరే మనకి బంధువులు అవుతారు. ఎవరికి? దావీదుకి. అదే సరే, మరి అడవిలో మరి ఒంటరిగా, అడవులు అంటే ఏముంటాయండి? భయంకరమైన జంతువులు ఉంటాయి కదా. మరి అటువంటి మధ్యలో వీళ్ళ పనివాళ్ళు ఈయన ఎలా ఉన్నారో కుశల ప్రశ్నలు అడగమని పని వాళ్ళని పంపించాడు. ఎవరు? దావీదు. మంచి మనసు ఉంటే పంపించాడా? మనకెందుకులే అనుకుంటే పంపిస్తాడా? మంచి మనసు, ఒకరిని ఆదుకునే మనసు, ఒకరి సహాయం చేసే మనసు కదండి. ఆ మనసు ఉన్న దావీదు పంపించినప్పుడు వాళ్ళు పని వాళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ కూడా పని వాళ్ళు అడిగారు, అయ్యా మీరు బాగున్నారు కదా, మీకు ఎటువంటి ప్రమాదం లేదు కదా, ఎటువంటి ఆపద లేదు కదా, మరి తిన్నారా లేదా, రాత్రులు ఏమైనా జంతువులు వస్తున్నాయా, ఇవన్నీ కూడా చక్కగా చూశారు. ఎందుకు? రాజుగారు ఆజ్ఞది చూశారండి. వాళ్ళకి ఏ ఆపద రాకుండా కూడా కాలు పెట్టుకుని ఉండేవారు, కాపాడుతూ ఉండేవారు. అయితే ఈ ఇతనికి తెలిసింది, ఎవరికి? దుర్మార్గుడికి. ఏమని? దావీదు కుశల ప్రశ్నలు అడుగుతున్నాడని, వాళ్ళని చూస్తున్నాడని తెలిసిన ఈ వ్యక్తి ఏమన్నా ఎగురుతున్నాడంటే అడ్డులో, ఆ దావీదెవడు? వాడేంటి నన్ను అడిగేది? నేను సంపాదించుకుని నా పనివాడికి నేను పెట్టుకోలేనా? వాడెవడు నన్ను అడుగుతాకి అని. ఇక ఒక్క మాట రాదు కదండి, అందులోకి దుర్మార్గుడనే రాస్తుంది. అక్కడ నోటమ్మటే ఎన్ని మాటలు వస్తాయో వస్తాయి. ఎందుకు? ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటంటే అతనికి దేవుడు భయము లేదు. హల్లెలూయా. ఏం లేదండి? దేవుడు భయము లేదు. కాబట్టి అతన్ని దుర్మార్గుడు అని ప్రభువే చెప్పాడు అతనికి కదా. అతనికి మంచి చెడ్డ తెలీదు కదా, మంచి చెడ్డ తెలీదు, ప్రేమ అభిమానం తెలీదు. కాబట్టి అతని ఇష్టం వచ్చినట్టు అతను మరి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. జ్ఞానం ఉన్నవాడైతే, దేవుడు భయం ఉన్నవాడైతే ఈ మాట మాట్లాడతాడా? ఏ మాట? అతను నీకు సహాయం చేయటానికి వచ్చాడా, లేకపోతే నష్టం చేయటానికి వచ్చాడా? సహాయం చేయటానికి వచ్చాడు. నీ పని వారిని నిన్ను కాపాడటానికి వచ్చాడు. మీరు బాగున్నారో లేదో తెలుసుకుంటానికి వచ్చాడు. మరి అటువంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తింటే దుర్మార్గుడు అనకపోతే ఏమంటారండి? అలాగా తిట్టాడు. తిట్టిన తర్వాత మరి అభిషేక్ కనోళ్ళు ఉన్నారు కదా, వెళ్ళి భార్యకి చెప్పేశారు. ఏమని? తల్లి, మరి దావీదు గారు పనివారిని పంపించారు, మన కృష్ణ
కాసిండ్రు, మనం ఎలా ఉన్నామో, మేము ఎలా ఉన్నామో, అడవిలో ఎలా ఉన్నామో అన్ని కనుక్కుంటానికి వచ్చారు. మాకు సహాయం చేశారు వాళ్ళు ఉన్నంత కాలం కూడా, లేకపోతే రోజులు కూడా మమ్మల్ని ఎంతగానో జాగ్రత్తగా చూశారు వాళ్ళు. కానీ మన యజమానుడు వాళ్ళని తిట్టాడు. మన యజమానుడు వాళ్ళని తిట్టాడు కాబట్టి ఎవరికి కోపం వచ్చింది? ఎవరికి కోపం వచ్చిందండి? ఆడ పనివాడు వెళ్ళి చెప్తారా లేదా? దావీదుకి చెప్పేశారు. ఇక్కడికి వచ్చి ఈ తండ్రికి చెప్పారు, అక్కడికి వెళ్ళి దావీదుకి కూడా చెప్పారు. అమ్మా, ఈ దుర్మార్గుడి గురించి నువ్వేం చేస్తావో మాకు తెలియదు. వాళ్ళ కత్తులు కట్టాలను వేసుకుని మరి 100 మంది ఈ లాభాల మీదకి వస్తున్నారు. మరి జాగ్రత్త, మనం ఏం చేస్తావో చెయ్యి అని ఆమెకి చెప్పారు. ఆ తల్లికి దావీదు కూడా చెప్పేశారు. అయ్యా, మరి ఆ లాభాన్ని అన్నవాడు మీరేమో మరి ఆయన మేలు చేశారు, అతనేమో మనం తిడుతున్నాడయ్యా, ఇలా అంటున్నాడని చెప్తే దావీదుకి ఏమైంది కదా? ఎంత మంచోడికైనా నీకు మేలు చేస్తున్నాడు రా బాబు అంటే తిడితే ఎవరు ఊరుకుంటారండి కదా? ఆయనకి కోపం వచ్చింది. ఏమి ఇచ్చిందో అయితే లేదు. కొన్ని 100 మందిని ఏం చేశాడు ఆయన? మరి సిద్ధపరిచి వాడి ఇంట్లో ఉన్న పిల్లల్ని కానీ ఎవరిని కానీ నేను భక్తుని చంపేస్తాను అని మరి సైన్యముతో వాళ్ళను బయలుదేరిపోయాడు. ఎవరు? దావీదు సైన్యములతో బయలుదేరిపోయాడు. మరి ఈ సుబుద్ధి కలిగిన ఈమె భార్య ఏం చేసిందండి? మనమైతే ఏం చేస్తాం? ఇరుచి పడిపోతాం, వెళ్ళిపోయి పడిపోతామా? పడుకోమా? ఏమని తింటాం? ఏమంటామా? ఏమని తింటాం? ఏమయ్యా, నీకేమైనా బుద్ధుందా? నీకేమైనా బుద్ధుందా? రాజుగారు అయ్యుండి మనం మంచి చెట్టు కనుక్కోమని పరివారిని పంపిస్తే నువ్వు వాళ్ళని తిడతావా? నువ్వు ఎంత చోటు తిడతాకి? ఇప్పుడు నేను చంపుతాకు వస్తున్నారులే, ఏం చేసుకుంటావు చేసుకో, నా పిల్లలు తీసుకుని నేను వెళ్ళిపోతాను అంటారా కదా? వాస్తవం చెప్పండి, దాచుకుంటారా? నీకు అలాగంటారా అనరా? నీ దగ్గర ఉంటే మమ్మల్ని కూడా చంపేస్తారు తనోళ్ళు, నా పిల్లలు తీసుకునే పోతాను రా బాబు, నీ కర్మకు నువ్వు సావనే వెళ్ళిపోతావు. కానీ ఆమె పేరులోనే ఉంది ఏంటి? సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపస్త్రీ అని ఉంది కదా. ఈ సుబుద్ధి కలిగిన, ఈ మంచి మనసు కలిగిన ఈ స్త్రీ ఏం ఆలోచించిందంటే, గబగబా ఏమేం పట్టుకెళ్ళిపోయిందో ఒక్కసారి చదువుతారా? ఏమేం పట్టుకెళ్ళిపోయిందో సిద్ధపరిచి ఏమీ చెప్పలేదండి. 200 రొట్టెలను 2 ద్రాక్షరపు దిక్కులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మావికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అంటలను గార్ద హోమం మీద వేయించి మీరు నాకంటే ముందుగా కోడి నేను మీ వెనక నుండి వచ్చిందని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి కార్మికం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడేది. ఆమె వారిని కలుసుకునేది. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయచు వచ్చింది. నాకు అపకారం ఉన్నాడే అని అనుకుని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయక, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగచేయక అని ప్రమాణం చేసి అభిగేలు కాదండి, దావీదు అనుకుంటున్నాడు నేను ఇల్లు నాశనం చేసేస్తాను, నేను మేలు చేస్తే నాకు కీడు చేస్తాడా, ఆ ఇంట్లో ఒక మగపిల్లడైనా నేను చంపేస్తాను అని అనుకుంటూ వస్తున్నాడు రాజుగారు. ఎవరు? దావీదు గారు. అయితే మరి ఈమెం చేసిందండి? వంటలన్నీ చదివాం కదా, ఆ వంటలన్నీ సిద్ధం చేసుకుంది. పని వాళ్ళని గాడిని తెమ్మన్నది ఏం చెప్పింది? ముందు ఇవి తీసుకు
తీసుకుని ముందు మీరు బయలుదేరి వెళ్ళిపోండి, త్వరగా బయలుదేరండి. ఇవన్నీ తీసుకుని మీరు బయలుదేరండి అని ముందు పరివారిని పంపించి ఈమె కూడా ఎక్కడ వాళ్ళతో కూడా బయలుదేరి వెళ్తూ ఉంది. తర్వాత వెళ్తూ ఉండగా రాజుగారిని ఎదుర్కొంది. ఎవరు? అబిగైల్ రాజుగారిని ఎదుర్కొందండి. అంత దూరాన్నే చూసినప్పుడు, రాజుగారిని చూసినప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆమె తొందరగా దిగిపోయి ఏం చేసిందంటే తొందరగా దిగిపోయి అక్కడ సాగిలపడి ఆయనకి నమస్కరించినట్టు అక్కడ ఉంది. నమస్కరించి ఏం చేసింది? ఏమంట? త్వరగా దిగిపోయిందండి. దిగిపోయి ఆయన పాదములకి నమస్కారము చేసి, అయ్యా నా ఏలినవాడా, నా ఏలినవాడు అని చెప్పి, నా తండ్రి నన్ను మీరు ఏనండి అన్నట్టుగా ఆమె ఏం చెప్తుందంటే, ఆ దోషము నాదని ఎంచండి. అంటే ఏంటి అర్థం? ఆ దోషము నాదని ఎంచండి అన్నదంటే ఏంటి దానికి అర్థం? అయ్యా ఎందుకు అడిగానంటే నీకు ఒకవేళ అర్థం కాకపోతే చెప్దామని. ఏమంటుందంటే ఆమె, అయ్యా ఆ దోషము నాది ఎంచండి, నాదని ఎంచండి అయ్యా, ఆ దుర్మార్గుడిని క్షమించండి అయ్యా అని అడుగుతున్నామే. తప్పు చేసింది ఆయనే, పాపం చేసింది ఆయనే. కానీ మరి ఆమె భార్య కాబట్టి, అన్ని పాల్భాగస్తురాలు కావాలి కాబట్టి ఆ దోషం నా మీద వేసుకుంటానయ్యా. నేను ఆ దోషిని, నేను ఆ పాపినని ఆయన దగ్గర బ్రతిమారుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరన్నా ఎంచుకుంటారా? భర్త పాపం భర్తదే, భార్య పాపం భార్యదే, భార్య రక్షణ భార్యదేమో, భర్త రక్షణ భర్తదే అంటాము. కానీ భర్త కోసం భార్య ఏ త్యాగం చేయదు కదా, భార్య కోసం భర్త ఏ త్యాగము చేయడు. కానీ ఈమె పేరులోనే ఉంది. ఏ పేరు? సుబుద్ధి కలిగిన స్త్రీ. ఆమె మంచి మనసుకి ఆ మనసు ఎలా వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని మనసు అయి ఉండాలి. దేవుడు కూడా మన కోసం అలా చేశాడా? చేయలేదు. ఏమండి, మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడా? వేసుకోలేదా? మన పాపములు ఆయన మీద వేసుకున్నాడా? వేసుకోలేదా? వేసుకున్నాడు కాబట్టే కదా ప్రాణము తీసుకుని కదా రక్తాన్ని చిందించి మన పాపాలు కడిగేశాడు. అలాగే అబిగైల్ కూడా ఏం చేసిందండి? దావీదు పాదములు పట్టుకొని సాగిలపడి ప్రార్థన చేసి అడుగుతుంది, అయ్యా ఈ తప్పు నాదని తెలుసండి, నేను చేశాను అని అనుకుని ఆ వ్యక్తిని మీరు క్షమించండి అన్నట్టుగా ఆమె బ్రతిమారుతూ ఉంది. ప్రేమను దేవుడు కూడా ఈ రోజు ఇంటమే కాదు కానీ, మనం ఇంటమే కాదు కానీ దేవుని మనసు మనలో ఉంటే ఇవన్నీ చేయగలుగుతాం. నేను అబిగైల్ గురించి చెప్పిన ఆపేయాలి అనుకుంటలేదు, మనలో ఈ మనసు రావాలి అంటున్నాను. నేను ఈరోజు ఈ వాక్యము నేను చెప్పడానికి కారణం, స్త్రీలుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ, అర్థమవుతుందా, మన ఇంటి వారిని మార్పు చెందటానికి దేవుని మనసు మనం కలిగి ఉండటానికి నేను వాక్యం చెప్తున్నాను. విని వెళ్ళిపోమని కాదు, నేను ఇలా ఉండాలి అనుకుని మనమంతరం కూడా, పురుషుడు కానీ స్త్రీ కానీ మార్పు చెందాలని చెప్తున్నాను. నేను ఏమంటున్నామే? ఈ తప్పు నాదని ఎంచండి అంటున్నామే. ఇంకా ఏమంట?
ఇంకా ఏమంటుందో చదువు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటితనము. అతని గుణము నా వేలువాడ, పంపించిన పనివారు నాకు కనపడలేదు. నా వేలువాడ యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఆమేన్. ఏమంటుంది? యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు. దేవుడు నిన్ను ఏం చేయకుండా ఆపేశాడు? ఆపద అంటే మాకు నష్టము చేయకుండా నిన్ను ఆపేశాడు. అంటే ఎవరితో మాట్లాడాడు దేవుడు? దావీదుతో మాట్లాడాడు కదా. ఎవరి మాట ద్వారా మాట్లాడాడు? ఎవరి మాట ద్వారా మాట్లాడాడు? అబీగయీలు మాట ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుడు అబీగయీలు ద్వారా ఎవరితో మాట్లాడాడు? దావీదుతో మాట్లాడాడు. అంటే అబీగయీలు మాట దావీదు మనసును మార్చింది. హల్లెలూయా. ఎవరి మాట అండి? అబీగయీలు మాట్లాడిన మాట ఎవరిలో పనిచేసింది? దావీదులో పనిచేసింది. ఇక్కడ మనము బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆమె మాట మృదువుగా ఉంది, ప్రేమగా ఉంది. అర్థమవుతుందా? ఎలా ఉంది? మృదువుగా మాట్లాడింది ఆ సహోదరి, ప్రేమగా మాట్లాడింది. ఈమె మాట ద్వారా దావీదు ఎంత కోపంతో వచ్చాడో ఆ మాట ఏం చేసిందో తెలుసా? ఆయనని చల్లబరిచింది, మార్చింది, ప్రేమను పుట్టించింది. హల్లెలూయా. మనం నిజంగా ఆడోళ్ళ శత్రువు అన్నట్టుగా నిజంగా ఆడోళ్ళు చాలా కఠినమైన వాళ్ళు, చాలా భయంకరంగా మాట్లాడతారు. నేనే చెప్తున్నాను ఆ మాట, నేను స్త్రీనే. చాలా కఠినంగా మాట్లాడతారు ఆడోళ్ళు, చాలా భయంకరంగా మాట్లాడతారు, హింసిస్తారు. అందుకే ఈ అమ్మాయి లాంటి అమ్మాయిని దేవుడు పెట్టాడు. ఏం పేరు అన్నాము? సుబుద్ధి కలిగిన రూపవతి. ఎవరామె? అబీగయీలు. దేవుని మనసు కలిగిన ఆమె, దేవుని ప్రేమ కలిగిన ఆమె, దేవుణ్ణి వెంబడించామె. మాట్లాడేటప్పటికి దావీదు ఆరిపోయాడంత చేస్తున్నాములో. దావీదు ఆరిపోయాడు. ఈ రోజున మనం పరిశోధించుకుందాం, మనం పరీక్షించుకుందాం. ఆ మనసు మనలో ఉందా? ఉండాలి అని నేను చెప్తున్నాను బిడ్డలారా. మనం మార్పు చెందాలి అని నేను మాట్లాడుతున్నాను మీతో ఈరోజు. అర్థమవుతుందా? మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి, మన కుటుంబాన్ని మార్చుకోవాలి అంటే ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగిన మనసు మనలో ఉండాలి. మన మాట ఎలా ఉండాలో తెలుసా? మధురముగా ఉండాలి, మృదువుగా ఉండాలి. సామెతలో ఉంది ఒక మాట. ఏ మాట తెలుసా? కఠినంగా మాట్లాడితే కలహాలు పుడతాయంట, మధురంగా మాట్లాడితే ప్రేమ పుడుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ స్త్రీలకే అనుకుంటున్నారు బ్రదర్స్, కాదు కాదు, పురుషుల్లో కూడా ఉంది. ఆమె భర్త ఎవరు? మనటోడు, దుర్మార్గుడు కూడా. దుర్మార్గుడు అంట భర్త. ఏమండి? దుర్మార్గుడా భర్త కాదా? దుర్మార్గుడు, మనటోడు. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. కానీ ఆపోజిట్ అనమాట. ఎటువంటి భార్య దొరికిందంటే ఎంత గొప్ప ధన్యత. ఎవరిది? ఎవరిదండి ఈ లాభాన్ని? అటువంటి భార్య దొరికినందుకు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనసు మారిపోయింది. ఎవరిది? దావీదుది. ఏమైతే అనుకున్నాడో చెయ్యలేకపోయాడు. హల్లెలూయా. అడుగు ముందుకు వెయ్యలేకపోయాడు. అడుగు ముందుకి వెయ్యలేకపోయాడు. వాళ్ళకి నష్టం చేయలేకపోయాడు. ఆ ఇంట్లో బిడ్డని చంపలేకపోయాడు. వందల మందితో వచ్చాడు, కత్తులు కటాలతో వచ్చాడు. కానీ ఎవరి మాట ఆపేసిందండి?
జాడల్లో నడిచే బిడ్డగా ఉంది కాబట్టి అడుగు ముందుకు వెళ్ళలేకపోయాడు. రాజైనా ఎవరు? దావీదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజు స్త్రీలుగా మనము కూడా మార్పు చెందాలని దేవుడు పేరట మనం చేస్తున్నాం. మనలో కూడా కఠినం ఉందా, కోపం ఉందా, అసూయ ఉందా, వార్చలేని తనము మనలో ఉందా? ఎవరిని చూసినా వార్చలేకపోతున్నామా? ప్రేమించలేకపోతున్నామా? జాలి పడలేకపోతున్నామా? ఏం చేయలేకపోతున్నాము? ఏ అపవాదానికి సంబంధమైన వాటి మనలో ఉన్నాయేమో ఈ రోజు తీసేసుకుంటే ఎవరు వస్తారో తెలుసా? ఆమె అబిగేలు ఒకటే ఉంది బైబిల్లో. నువ్వు నేను మారితే అందరం కూడా అబిగేలు అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు అడుగు వేయలేకపోయాడండి. అయినా అడుగు వేయలేదు. తర్వాత అన్నాడు మనకి చదవక్కర్లేదంటే చాలా టైము వేరే విషయాలు ఉన్నాయి. ముందుకు వెళ్ళలేకపోయాడు. ఒక మాట అన్నారు, అబిగేలు నీ మాటలతో నన్ను నువ్వు ఆపేశావు, నీ భర్తనేమి చేయలేకపోయావని ఆయన చెప్పాడు. కిందకి రండి, 37 చదవండి, 37 నుంచి చదవండి. అంటే మత్తు తగ్గింది అంటే ఏమిచ్చి? అమ్మా చెప్పండి, అమ్మ బిడ్డలారా చెప్పండి, ఏం తగ్గిందంట? అంటే రాత్రంతా ఎలా ఉన్నాడు? మత్తులో ఉన్నాడు. బాధ ఎక్కడ తెలియదో తెలీదు, ఏం చేసి వచ్చిందో తెలీదు, అయ్యేవి కూడా అతనికి తెలియదు. తెల్లారినప్పటికి ఏమైందంట? మత్తు దిగిపోయింది. తర్వాత ఏమైంది? తొందరగా ఎప్పుడు చెప్పిందో తెలుసా? అతను మత్తు దిగాక చెప్పింది. మత్తులో ఉంటే వింటాడా? రెచ్చిపోతాడు. ఇలా అన్నాడా? వాడికి వెళ్ళి నేను ఆడు పని చేస్తానంటాడు. కాదు, ఎందుకు? దుర్మార్గుడు కాబట్టి కదా చేస్తానంటాడు. భార్య ఆమె తెలుసు వీడితో ఎప్పుడు మాట్లాడాలో అన్నది ఆమెకి తెలుసు. ఎప్పుడు మాట్లాడింది? మరి మీరేం చేస్తారు? రాత్రి గొడవ పడతారా? ఏమ్మా చెప్పండి, ఎప్పుడు గొడవ పడతారు? రాత్రే గొడవ పడతారా? వద్దొద్దు. ఏం చేయాలి? వాడిలో ఉన్న ఆ దుష్టత్వము బయటకు పోయిన తర్వాత మాట్లాడాలి. ఈ స్త్రీ కూడా అదే చేసింది, అన్నీ చెప్పేసింది. ఎప్పుడు చెప్పింది? ఉదయకాలం మత్తు పోయాక చెప్పింది. అయితే ఏమైందో చదవండి. ఎప్పుడైతే ఈ విషయాలు రాత్రి వల్లే బిగిసిపోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తెల్లవారు చెప్పింది, ఇదిగో నీ తొందరపాటు, నీ మూర్ఖత్వము, నీకున్న గర్వము, అహంకారం బట్టి, నీ మాటను బట్టి ఏమైపోయావు? రాజుకి కోపం తెచ్చావు. కాబట్టి నేను వెళ్ళి రాజు కాళ్ళు పట్టుకున్నాను, జరిగింది ఇది అని ఆమె చెప్పేటప్పటికి చాలా భయపడిపోయాడు, వణికిపోయాడు, అదే పిక్కలతో ఉన్నాడు, భయపడిపోయి 10 రోజుల తర్వాత దేవుడు ఏం చేశాడు? మొత్తాడు. ఏం చేశాడు? మొత్తాడు అంటే అతన్ని లోకం నుంచి తీసేశాడు. ఏం చేశాడు? లోకం నుంచి తీసేశాడు. చచ్చిపోయాడు. అతను చచ్చిపోయాడు. బిడ్డరా, ప్రియమైన దేవుని బిడ్డరా, మరొక మాట అడుగుతాను నేను. ఇతను మోటివాడని, దుర్మార్గుడని కదా మనం వింటున్నాము. అతను దుర్మార్గుడని. ఈమె ఎవరని వింటున్నాము? సుబుద్ధి కలిగిన స్త్రీ అని వింటున్నాము. మరి ఎవరు చనిపోయారో ఎవరు బ్రతుకున్నారు? ఎవరు చనిపోయారండి? ఎటువంటి వాడు? లోకస్తుడు, భయం లేని వాడు, గర్విష్ఠుడు. నేను ఏంటి అహంకారం అంటే, నేను చాలా ఉన్నవాడిని, నా తండ్రి గొప్ప ఆస్తిపరుడు, నేను వాడి కొడుకుని గొప్పవాడిని అనుకున్న వాడికి గర్వం అన్నమాట. గర్వము. దేవుడు భయం లేదు. దేవుడు అంటే అదంటే ఏంటి? ఏం లేదు. ఇది అతను దేవునికి విధేయత కలిగి లేడు, భయభక్తులు
లేడు, దేవుని సన్నిధికి వెళ్ళేవాడు కూడా కాదు. మరి ఈమె ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? దేవుని అడుగు జాడల్లో నడిచింది కాబట్టి దేవుని మనసు కలిగి ఉంది ఆమె. ఊరికినే మనం దేవుని బిడ్డలు అయిపోము. జాగ్రత్త. దేవునితో నడవాలి, దేవునితో నడవాలి, దేవుని మాట వినాలి, దేవుని మార్గంలో నడవాలి. దేవుడి మాట విని ఆ ప్రకారం నడుచుకుంటే ఎవరిలాగుంటాము? అబిగైలాగా ఉంటాం. మరి చేసేవారంగా ఉందాం. హల్లెలూయా. చేసేవారంగా ఉందాం. తొందరగా కొంచెం చదువుతారా? కింద 2:5 నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగుగాక. తరువాత దావీదు అబిగైలును పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాట్లాడదగిన వారిని పంపాడు. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబిగైలు నొద్దకు వచ్చి, దావీదు మిమ్మల్ని పిలిచి నిన్ను పెళ్లి చేసుకుంటే తోడుకు రండిని పంపాను అనగా, ఆమె లేచి సాగిలపడి, నా వేలిన వాడిని చిత్తం, నా వేలిన వాడిని సేవకుల కాళ్ళు కట్టుటకు, నా వేలిన వాడిని దాసురాలు నాకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గాదగాంపైన ఎక్కి తన వెనక నడుచుచున్న 5 పనికత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకుని. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న ఆడవారికి ఇది కలగలేదు ఈ ధన్యత. కోటీశ్వరైన ఒక స్త్రీకి కలగలేదు ఈ ధన్యత. అర్థమవుతుందా? బిజినెస్ మ్యాన్ భర్త అన్నదానికి కలగలేదు ఈ ధన్యత. అర్థమవుతుందా? నాకు పెద్ద ఆస్తి ఉంది, లేదా పొలం ఉంది, లేదా నేను అందగత్తిని కోట్లు సంపాదిస్తున్నాను అనుకున్న స్త్రీకి కలగలేదు ఈ ధన్యత. ఎవరికి కలిగింది? సుబుద్ధి కలిగిన అబిగైలుకు మాత్రమే కలిగింది. హల్లెలూయా. ఆమె మనసు ఎరిగిన దావీదు, ఆమె మనసును దోచుకున్న దావీదు ఏం చేశాడో తెలుసా? దిగి వచ్చి రాజుగా ఉన్న ఆయన ఏం చేశాడు? అబిగైలుని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. హల్లెలూయా. అంత కోటీశ్వరుడు, గొప్పవాడు, రాజు. ఆమెవరు? ఒక పేదవాడి భార్య. ఆమె నన్ను పెళ్లి చేసుకోమని దావీదు అడిగినట్టు మనం అక్కడ చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డలకి, ఆయనను వెంబడించే బిడ్డలకి, ఆయనను అనుసరించే బిడ్డలకి ఎప్పుడు అన్యాయం చేయడు. ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. బిడ్డలారా, ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు ఆమె, ఎంతో దుఃఖపడి ఉండొచ్చు ఆమె, ఆ భర్తతో బాధపడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమిచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడా లేదా? ఆనందాన్ని ఇచ్చాడా లేదా? వెంటనే ఎప్పుడైతే పట్టి చేసుకున్నామని డిసైడ్ అయ్యారో వెంటనే 5 చెలికత్తులు ఆమె వెనకాల ఇచ్చారంట. హల్లెలూయా. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నామని అనుకున్న వెంటనే ఎంతమంది చెలికత్తులు వెనకాల వచ్చారంట? అప్పుడు వరకు ఒంటరిది. హల్లెలూయా. అప్పుడు వరకు ఒంటరిది అబిగైలు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటానికి డిసైడ్ చేసుకున్న ఆయన్ని అంగీకరించిందో ఆమె కన్నీళ్లతో ఆమె సాగిలపడి ఆనందపడిపోయిందో వెంటనే ఎవరిని పెట్టాడు దేవుడు? చెలికత్తులను పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకంలో నుంచి ఎంతగా కలిగి ఉండొచ్చు, లేదా కటిక దరిద్రురాలు ఉండొచ్చు, తింటాకు తిండి లేదేమో, అయినా అదున్నా బాధపడకు, సంతోషించి గర్వించకు. ఇక్కడ లేకపోయినా దరిద్రురాలుగా అడుగు తినేదానిగా ఉన్నా నువ్వు కన్నీరు పెట్టకు. ఎవరి మీద ఆధారపడు? ఎవరి మీద ఆధారపడమ్మా? దేవుని మీదే మాత్రమే నువ్వు ఆధారపడాలి. దేవుణ్ణే వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న స్టోరీ చెప్పాలని నేను తొందరగా ముగించేసాను. ఇక్కడ ఒక 4 తాగుబోతులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 4 తాగుబోతులు ఉన్నారు. సాయంత్రం అయితే ఎక్కడ చేరుకుంటారు వాళ్ళు? ఎక్కడ చేరుకుంటారండి? చెప్పరేంటండి? మాట్లాడండి, సిగ్గుపడకండి. అమ్మా సిగ్గుపడకండి, నాకు తెలుసు.
బారా ఆహా నేను వెళ్ళే చోటు అట కళ్ళు దుకాణం ఏమో అంటారు. ఏదో అంటాడు వాడుకో. అక్కడికి వెళ్ళి చెల్లించి వచ్చావా అన్న అంటాడు. గవర్నమెంట్ ఆఫీస్కి ఆ, ఆఫీస్కి వెళ్ళి వచ్చేసావన్నా అంటాడు. ట్యాక్స్ ఇలా కట్టారు. నలుగురు వెళ్ళిపోయారు. ఆ, ఆ, కేసరి. ట్యాక్స్ కట్టేసి వచ్చేసారు అన్న అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు నలుగురు కూడా మరి వాళ్ళు తాగవలసిన తాగేశారు. తర్వాత కూర్చున్నారు. కూర్చున్నాక మౌనం ఉంటారా? నలుగురు లోటమ్మట సత్యాలు నిజాలు బయటకు వస్తాయి. తాగాక ఏమొస్తాయి? నిజాలు బయటకు వస్తాయి. వస్తాయా కదా? దాచుకున్నామన్నా దాచుకునేవాడు కదా, మాట్లాడొద్దన్నా మాట్లాడకుండా ఉండలేడు. అది వాస్తవం కదా. అయితే నలుగురు కూర్చున్నారు. మరి ఒక్కొక్కడు మొదలు పెట్టాడు. వాడు బాధ చెప్పుకుంటాడు. ఏంటి అంటే ఒకడు అన్నాడంటే, ఒరే నేను ఇప్పుడు బాగానే తాగాను, బాగా హ్యాపీగా మీకు ఎంజాయ్ చేశాను, ఇంటికి వెళ్ళాక మా ఆవిడ చిత కొట్టేస్తుందిరా అని అన్నాడంట. ఒకడు ఏం చేస్తుందంట? చిత కొట్టేస్తుందిరా, కూడువాడ పెట్టదు అనేసి వాడు బాధ వాడు ఎలా పోసుకున్నాడు చెప్పుకొని బాధపడ్డాడు. రెండో వాడు అన్నాడట, అవునారా మీ భార్య కొడుతుందా? మా భార్య అయితే పిల్లలతో కూడా కొట్టిస్తుందిరా అని రెండో వాడు మొదలెట్టాడంట. ఇప్పుడు భార్య ఒక్కతే కొట్టదురా, ఇప్పుడు మీ భార్య ఒక్కతే కొడుతుంది. మా భార్య అయితే మా పిల్లలతో కొట్టిస్తుంది, ఆమె కూడా కొడతారా నన్ను అనేసి రెండో వాడు అన్నాడంట. మూడో వాడు అన్నాడంట, అవునారా నా భార్య అయితే ఏం చేస్తుందంటే నా పని కాడికి వచ్చేసి ఇతను పని చేసే కాడికి వచ్చి ఇతను పని చేస్తాడు కదా, జీతం మొత్తం వీడికంటే ముందు ఆమె తీసేసుకుంటుందంట. ఏం చేస్తుందంట? జీతం తీసేసుకుని అంటే మొత్తం ఎండబెడుతుందంట. ఇంట్లో కూడా రానివ్వదంట. కనీసం వాడి ఒకటి రెండు ఇద్దరు ఇంట్లో కన్నా రానిచ్చారు, కొట్టో చేసో వాడు పట్టుకుంటా కన్నా ఛాన్స్ ఇచ్చారు. ఈ మూడో వాడికి అది కూడా లేదంట. డబ్బులు తీసేసుకుంటారట, అండ్ ఇంట్లో కూడా రానివ్వడు, అన్నం కూడా పెట్టరంట. వీళ్ళు ముగ్గురు గోస వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, ఒకరికొకరు చెప్పుకుని బాధపడుతున్నారు. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుందిరా, వెళ్తే ఇదిగో ఇది నా పరిస్థితి. మరి ఎవరు తాపన్నాడు నిన్ను? నా బాధ ఇది, నా పరిస్థితి అని చెప్పుకోకపోతే మానేయచ్చు కదా. అదే ముగ్గురు చెప్పుకుంటున్నారంట. ఇంకొకడు ఉన్నాడా? నాలుగో వాడు ఉన్నాడంట. నాలుగో వాడు ఏం చేశాడంట, నోరు పోయిండ్రా, ఏదో కబుర్లు ఏదో శుద్ధి చెప్తున్నారు మీరు అనేసి అన్నాడు. ఇదేంట్రా ఏదో కబుర్లు శుద్ధి కాదురా, నిజమే చెప్తున్నాం మేము, మాకు రోజు చదివేది ఇదేరా అని వాళ్ళు ముగ్గురు అన్నారంట. అతను అన్నాడంట, అలా జరగనే జరగదు, అలా కాదు అన్నాడంట. అలాగే జరుగుతుందిరా అంటే, కాదు కాదు నా భార్య అయితే చాలా మంచిది. ఎవరంట? నా భార్య అయితే చాలా మంచిది. నేను ఏ రాత్రి వెళ్ళినా, ఎంత తాగి వెళ్ళినా నా కోసము గుమ్మంలో కూర్చుని ఎదురు చూస్తుంది నా భార్య అన్నాడు. వీళ్ళ నమ్ముతారా? తాగుబోతునే భార్య అన్న ఆహ్వానిస్తుందండి, కూర్చుని ఎదురు చూస్తుందా? చూడదు కదా. భయంతో రగిలిపోతే, కోపంతో రగిలిపోతుంటారు. వీడు ఎప్పుడు వస్తాడో రాని కట్టి పట్టుకుని ఉంటుంది. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే, లేదు లేదు మీరు చెప్తున్నవన్నీ అబద్ధాలు, నా భార్య అలా కాదు అని 3-4 అతను అన్నాడంట. అంటే ఎందుకురా అబద్ధాలు చెప్తావు, నీ పెళ్ళాన్ని ఇంకా దాస్తున్నావు ఎందుకురా, నీకు కూడా మాకంటే ఎక్కువ పోటీకి పడుతుందని వీడు ముగ్గురు అతన్ని హేళన చేస్తున్నారంట. మీరు నమ్మకపోతే ఈ రాత్రి మీ ముగ్గురు మా ఇంటికి రండి అన్నాడంట. అంటే సరే అనేసి నడవండిరా, వీడేమో పెద్ద స్టోరీ చెప్తున్నాడు, మీ దగ్గర ఇంటికి వెళ్దాం ఈరోజు అని మా ముగ్గురు కూడా ఇతనితో బయలుదేరారు. నలుగురు కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళడానికి భార్య నిజంగానే గుమ్మం కట్టుకుందంట. అయితే గబ్బా వాళ్ళని చూసి గబ్బా బ్రదర్ రండి రండి అని అందరినీ ఆహ్వానించిందంట. ఏమంటావే అన్నాడంట. వీడు చెల్లరైపోతున్నాడు. ఏమంటావంటే పలావ్ ఏదో కూర వండింది అని చెప్పింది. అవునా, అది కాదు, ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు, మంచి కూర వండు మాకు అనేసారి ఇక్కడికి వండుతానండి, మీరు కొంచెం ఒక్క 10 నిమిషాలు మీరు అలాగా బ్రష్ అప్ అయ్యి కూర్చోండి, నేను చేసేస్తానని గబగబా వంటగదిలోకి వెళ్ళి మరి ఏముంటాయి అర్జెంటుగా అంటే గుడ్లు ఉంటాయి. ఇంట్లో అందరి ఇళ్ళలో ఏముంటాయి? గుడ్లు ఉంటాయి. చికెన్ అయితే దొరకదు కదా. వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ఉండొచ్చు? ఏ రాత్రి కాడ వెళ్ళి ఉండొచ్చు. 10
ఉన్నావు కాబట్టి గుడ్లు వండిందంట, చక్కగా వేడివేడిగా అందరికీ నలుగురికి వడ్డించిందంట. తిన్నారంట. తిన్నాక మరి అలా నలుగురికి కూడా మంచాలు వేసిందంట. బ్రదర్స్ మీరు పడుకోండి, మీకు ఇంకేం కావాలని వంగి వాటికి పరిచయం చేస్తుందంట. వంగి పరిచయం చేస్తుందంట. భర్త అరిచేటప్పటికి ఏంటండి చెప్పండి అని ఎంతో వినయముగా, భయముతో, చాలా ప్రేమతో ఆమె పరిచయం చేస్తూ వీళ్ళు చూస్తున్నారు. ఎవరు? వీళ్ళు ముగ్గురు కూడా. ఏంటి విచిత్రంగా ఉంది ఈమె పద్ధతి. తాగొచ్చిన మొక్కుని కొట్టి తిడతారు, మనం చూస్తున్నాము, కనీసం ఒక మాట అనలేదు కదా. మరి పైగా ముగ్గురు తాగుబోతులకు వచ్చాము, మరి అట్లా కూడా అనలేదు ఆమె. మనకి ఈ రాత్రి కాడ వండి పెట్టి మనకి మరి పక్కన సర్ది ఇస్తుంది అంటే ఏంటి అని వాళ్ళ మైండ్ పాడైపోయిందంట. అర్థం కావట్లేదంట. అందరికి మంచాలు వేసిందంట, భర్త కూడా వేసిందంట. ఆయన మంచం మీద పడుతున్నారు, వాళ్ళు కూడా పడుకున్నారు. తెల్లారిందంట. తెల్లారాక వీళ్ళ ముగ్గురికి మైండ్ పని చేయట్లేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు ఏమవుతుంది తెలుసుకోవాలి అన్నది తగతగలాడుతున్నారు వీళ్ళ ముగ్గురు. దిగిపోతుంది కదండి, దిగిపోయింది. ముగ్గురికి దిగిపోయిన తర్వాత మరి మెల్లిగా ఏం చేశారంట, మరి ఆ సహోదరి లేచి మరి వాకిలి తుడుస్తాకి వెళ్ళిందంట. పొద్దుటే వాకిలి తుడుస్తూ ఉంటే వీళ్ళ లేచేటప్పటికి బ్రదర్ మీకు టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా, ఏమి ఇవ్వమంటారు మీకు అని వినయంగా మర్యాదగా వాళ్ళని అడుగుతుంది. అడిగితే అమ్మ మాకు కాఫీ వద్దు, టీ వద్దు, నీతో మాట్లాడాలి మేము అంటున్నారంట వాళ్ళ ముగ్గురు కూడా. అయితే ఇతను కూడా ఇంట్లో లేచాడు కానీ మంచం మీద మెలుగుగానే ఉన్నాడు. మీతో మాట్లాడాలి అంటున్నారు కదా వీళ్ళ ముగ్గురు. ఇతను ఏం మాట్లాడతారు, ఈమె ఏం చెప్తారని ఇతను వింటున్నాడు. కిటికీ దగ్గరే వీళ్ళున్నారు, అతను భర్తున్నాడు. అయితే అమ్మ మీతో మాట్లాడాలమ్మా, కొంచెం మాకు సమయం ఇవ్వమ్మా అంటే సరే అనేసి చెప్పండి ఆ బ్రదర్స్ అంటే, లేదమ్మా మీరు రాత్రి నుంచి చూస్తున్నాము నిన్ను, నువ్వు చూపించే ప్రేమ, నువ్వు చేసే పరిచర్య చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మేము మంచోళం కాదు, మాట వరుసకైనా మీరు మంచోళం చెప్పుకుంటే కూడా మంచోళం కాదు. మేము తాగుబోతులము, తిరుగుబోతులము, ఇళ్లలో ప్రతిరోజు భార్యలతో కొట్టించుకున్న వాళ్ళము, గొడవలు పడ్డవాళ్ళము, మనశ్శాంతి లేని వాళ్ళము మేము. ఇటువంటి వాళ్ళకి నువ్వు ఇంత పరిచయం చేస్తున్నావు, నీ భర్తను అంతగా ప్రేమిస్తున్నావు, దీనికి కారణం ఏంటమ్మా అని అడిగారు. ఎవరిని? రెండో అబిగైలు. హల్లెలూయా. ఎవరంటే అబిగైలు? రెండో అబిగైలు. అయితే ఏముంది బ్రదరు చూడండి, నేను రక్షింపబడ్డాను, దేవుడి మాట చెప్పుని నడుచుకుంటున్నాను. నేను రేపు మాపు ప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను, ప్రభు వస్తే నా ప్రభుతో నేను ఆరోహణమై వెళ్ళిపోతాను. కానీ పాపం నా భర్త మారలేదు, మారు మనసు పొందలేదు, తాగుడు విడిచిపెట్టలేదు, ఇంకా లోకస్తుడుగానే ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పాను, మారండి మారండి మారండి, మీరు మారకపోతే లోకంలో విడవబడతారని చెప్పాను. అయినా ఆయన వినలేదు. కాబట్టి నేను ఆయన మార్గంలోనే నడుస్తూ నేను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఉన్నంతసేపే కదండి ప్రేమించేది. ఏమంటున్నానే, ఈ లోకంలో ఉన్నంతసేపే కదా అతన్ని ప్రేమించేది నేను. ఒకవేళ దేవుని రాకడొస్తే, నేను ముందు వస్తే నేను వెళ్ళిపోతాను. పాపం నా భర్త విడవబడతాడు, నరకానికి వెళ్ళిపోతాడు కదా, నరకానికి నా భర్త వెళ్ళిపోతాడు కదా అని ఆయన మీద నాకు ప్రేమ, ఉన్నంతకాలం అన్న ప్రేమగా చూసుకుంటాను, ఆయనకి ఇష్టమైంది చేసి పెడతాను, ఇక్కడ ఆయన సంతోష పెడదాము అని నేను ఈ విధంగా నేను నా భర్తని అనుసరించి నడుచుకుంటున్నాను బ్రదరు. మళ్ళీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడో నాకు తెలుసు, ఆయనకి తెలియదు కానీ నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను ఆయనతో వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. కాబట్టి ఇక్కడే అతన్ని ప్రేమిస్తే, ఆయనకి ఏం కావాలో చేసి
నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను. ఏ బాధ్యత? నేను భార్యను కదా, నా బాధ్యత నేను నెరవేర్చాలి కదా, ఆయన్ని సంతోష పెట్టాలి కదా, సంతోష పెడుతున్నాను బ్రదరు. వీళ్ళ ముగ్గురికి మైండ్ పాడైపోయిందన్న. మైండ్ పాడైపోయి నోటన్న మాట వస్తానన్న. అయితే భర్త లేచి వచ్చాడంట. లేచి వచ్చేటప్పటికి భర్తను చూసి ఆమె, అయ్యో లేచారండి, టీ పెట్టించమంటారా కాఫీ పెట్టమంటారా అని భర్తను అడుగుతుంది. అడిగితే ఆయన అన్నాడంట, నాకు ఏమీ వద్దు కానీ నువ్వు ఆదివారం ఎక్కడికో వెళ్తావు చూడు, ఎక్కడికి అన్నాడు. ఏమడిగాడు? ఏమడిగాడండి? నువ్వు ఎక్కడికో వెళ్తావు కదా, ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నాడు. అదేనండి చర్చికి వెళ్తానండి అన్న. చర్చికి వెళ్తావా? ఈ ఆదివారం నేను నీతో కూడా వస్తానన్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్త్రీలమైన మనము భర్తల్ని ఆ విధంగా మార్చుకునే వారంగా ఉందాం. నువ్వు ఆదివారం వెళ్తావు చూడు, అక్కడికి నేను కూడా వస్తాను ఈ వారం నుంచి అనేటప్పటికి మరి భార్య సంతోషపడుతుందా బాధపడుతుందా? సంతోషపడుతుంది. ప్రియమైన దేవుని వీళ్ళ నలుగురు మారేనంటారా మారలేదంటారా? ఎవరిని బట్టి? ఎవరిని బట్టండి? దేవుని బిడ్డ అయిన భార్యను బట్టి, దేవునితో నడుస్తున్న భార్యను బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి కదా ప్రేమించింది. దుర్మార్గుడైన భర్తను ప్రేమించింది. ఆమె బాధ్యత ఆమె నెరవేర్చింది. వాడు తాగినా కొట్టినా హింసించిన చేయవలసినవి అన్నీ కూడా చేసింది. ఎందుకో తెలుసా? ఆ నరకం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. నరకము జ్ఞాపకం చేసుకుని అయ్యో నరకానికి వెళ్ళిపోతాడే, అగ్నిలో కాలుతాడు నా భర్త, ఇప్పుడైనా సంతోష పెడతాను అన్న ఒక మంచి మనసుతో భర్తకి ఆ సేవ చేశాను అని చెప్తుంది. ఎంత ఓర్పు సహనం కావాలి చెప్పండి? స్త్రీకి ఎంత ఓర్పు సహనం ఉంటే చేస్తా చెప్పండి? ఏమా ఉందా మనలో? ఉందా మనలో ఆ నిరీక్షణ ఉందా? ఆ ప్రేమ ఉందా? ఆలోచన మనలో ఉందా? భర్తను మార్చుకోవాలంటే ఏం చేయాలి? అబిగయీలు భర్త కూడా ఎటువంటి వాడు? దుర్మార్గుడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అసలు నాకు మైండ్ పాడైపోయింది నాకైతే. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం కదా ఇది. ఒక స్త్రీమూర్తికి దేవుడు ఇంత ప్రేమ విశ్వాసము మరి శక్తిని ఇచ్చాడా? అదే అంటారు కదా, స్త్రీ అంట శక్తిమూర్తి అంట. అందుకే దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎక్కువగా ఎవరిని ప్రేమించాడండి? స్త్రీని ప్రేమించాడు. స్త్రీకి బాధ్యత ఇచ్చాడు కదా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అబిగయీలు భర్తను తప్పించుకున్నటకు, బిడ్డని బ్రతికించుకున్నటకు రాజు పాదాలు పట్టుకుని వేడుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు? అబిగయీలు పక్షాన, దావీదు పక్షాన ఉండే అతను ఏం చేశాడు? మొత్తేశాడు. అతను చనిపోయాక ఆమెకి మంచి జీవితం ఇచ్చాడు. హల్లెలూయా. అబిగయీలు ఊరికినే విడిచిపెట్టేశాడా? లేదు, ఆమెకి మంచి భవిష్యత్తు జీవితము ఆమెకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలైన స్త్రీలారా, వీని కూడా నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా అని అనుకోకుండా, మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని వెంబడిద్దాం, దేవుని మాట విందాం, దేవుని మార్గంలో నడిచినప్పుడు మనకు కూడా సాధ్యమే. సాధ్యమే కదా? సాధ్యం. ఆ విధంగా మన కుటుంబాన్ని కట్టుకుందాం, మన జీవితాన్ని మార్చుకుని ఆ రాజ్యంకి చేరుదాం. ఈ వాక్యము, ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. ఆమేన్.